మీరు చూసుంటారు. ఎంత దారుణంగా మాట్లాడాడు అతను. ఆ మాటలు, ఆ మాట తీరు. నా పిల్లలు కారణం. ఇప్పుడు కూడా నా పిల్లలు చెప్పారు, అమ్మా నువ్వు అడుగు బయట వేస్తే మేముండము. ఎందుకంటే అండి, నేను కిరణ్ రాయల్ని నమ్మి నా 2 కుటుంబాలని కోల్పోయాను. నేను మా అత్తగారు కుటుంబం లేదు నాకు తోడు, మా అమ్మగారు కుటుంబం నాకు తోడు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినా కూడా నేను వినలేదు. నేను గుడ్డిగా అతన్ని నమ్మాను. నేను అతన్ని నమ్మి పిల్లల ప్రాపర్టీ అయిన ల్యాండ్ అడిగారు నన్ను. ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని డబ్బులు అని, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. ఇది ల్యాండ్ పేపర్స్ అండి, మా వారి ల్యాండ్ పేపర్స్. దీంట్లో ఇప్పుడు ఏమీ లేవండి, మొత్తం అమ్మిచ్చేస్తాడు నా దగ్గర. కావాలంటే మీరు తీసుకొని డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇందులో ఏవి కూడా లేవు. ఇవన్నీ నా దగ్గర అమ్మిచ్చి అతను చెప్పిన సాకులు ఏమంటే, డబ్బులు అడిగినప్పుడంతా మా బాస్ వస్తున్నాడు, ఇక్కడ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ఖర్చులు మొత్తం నేనే పెట్టాలి, దానికి నాకు డబ్బులు అవసరం, అలా చేస్తేనే నాకు పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, అప్పుడు నేను నువ్వు పెట్టిన దానికన్నా డబుల్ అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పడం. ఆ తర్వాత నా లైఫ్ ఒంటరి ఉమెన్, నేను ఇలా ఉన్నాను అంటే, అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక నువ్వు నీ బంధువులకు 10 మందిని తీసుకో, నేను నీకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళని తీసుకొస్తాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇవ్వడం. అతను చేసిన వాగ్దానాలు ఇవన్నీ. అలా చేసి అతను నమ్మించి నా పిల్లల ప్రాపర్టీ మొత్తం అమ్మించి తీసుకొని, నా దగ్గర ఉన్న గోల్డ్ ఏది ఉన్నా అండి, ఒక చిన్న ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉంటే కూడా అతనికి ఒప్పదు. అవి ఉన్నాయి కదా ఇవ్వు, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి, నేను కాలు నొప్పి, నాకు స్కాన్కి వెళ్ళేసి వస్తానని చెప్పి ఈవెన్ ఇయర్ రింగ్స్తో సహా తీసుకునేవాడు అతను. తీసుకొని 1 వీక్లో ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా 25 సవర్ల బంగారు నాకు ఒక్కటి కూడా అతను రిటర్న్ చేయలేదు. నేను అది అడిగితే ఈ బాండ్లో ఏదైతే ఉందో 5 సవర్ల బంగారు ఇస్తానని చెప్పి రాయిచ్చాడు నాకు అందులో. అవి అన్నీ కూడా ఎంతో బలవంతం చేసి బెదిరించి తీపించుకున్న వీడియో తప్ప ఇంకొకటి కాదు. అతను ఆ రోజు ఇచ్చింది 30 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి చూపించిన క్యాష్ డబ్బులు 5 లక్షల రూపాయలు. అవి మినర్వా కాఫీ డేలో ఇచ్చిన డబ్బులు 5 లక్షల రూపాయలు. అక్కడికి వచ్చిన వాళ్ళు గని, సుమన్ అన్న వీళ్ళు అక్కడికి వచ్చారు ఆ రోజు. వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. మినర్వా కాఫీ షాప్లో ఉండే మెంబర్స్ అందరూ ఉన్నారు. అక్కడ కూడా నేను అరుస్తుంటే మా బాబు వద్దమ్మా, ఇంకా నువ్వు అరవద్దు, వదిలేయి అని చెప్పడంతో నేను అక్కడికి ఆపేయడం జరిగింది. అది 15 లక్షలండి. 15 లక్షలు ఇచ్చాడు, 3 సార్లుగా ఇచ్చాడు, 5 లక్షలు. ఇంకొక 15 లక్షలు ఇప్పుడు చూపించాను కదండి, చెక్లు, బాండ్స్. అవి ఈ ఇయర్ 26కి ఒకటి, 25కి ఒకటి ఇచ్చాడు. అది కూడా ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మా అబ్బాయితో ఇవి నేను ఊరికే శాంపుల్కి ఇస్తున్నాను, ఎలక్షన్ అయిపోతూనే నాకు 3 నెలల్లో చాలా డబ్బులు వస్తానే మీ అమ్మ ఇచ్చిన దానికన్నా డబుల్ అమౌంట్ నేను ఇస్తాను అని చెప్పాడు. బాస్ అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు ఉన్నాయి, ఇంకా సభలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, నేను అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకోవడం. అంతెందుకు, నాకు అతని గురించి నేను తెలుసుకున్నది ఎప్పుడంటే అండి, రోజా గారు అతన్ని అరెస్ట్ చేయించి నగిరి తీసుకెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు మార్నింగే అతని నిజస్వరూపం అంతా నాకు తెలిసిందండి. అది కూడా ఎలా అంటే, అతని ఫోన్లు అనడం కన్నా నేను కొనిచ్చిన ఫోన్స్, గత 10 సంవత్సరాలుగా అతను వాడే ప్రతి మొబైల్ నేను కొనిచ్చినవి. అతను లగ్జరీగా తిరుగుతున్నాడు అంటే అది నా డబ్బులు, నాలాగా మోసపోయిన అమ్మాయిల డబ్బులు తప్ప అతను చేసింది డబ్బులు వచ్చాయా, మాకు రోజు గడిచిందా అనేది ఒక్కటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావాలి. ఇక్కడ ఎవరు కిలాడి అనేది మీకు క్లియర్గా ఇంకా అర్థం కాకపోతే చెప్పండి, నేను ఇంకా కావాలంటే కూడా. అందరికీ నమస్తే అండి, నా పేరు లక్ష్మీరెడ్డి. ఇచ్చాను, నా పిల్లలకి థ్రెట్ ఉందని ఇచ్చాను, నన్ను ఘోరంగా మోసం చేశాడు. నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవే ఇచ్చాను. నాకు మెయిన్ థ్రెట్ ఉంది, నా పిల్లల్ని నేను సేవ్ చేసుకోవాలి. నా పిల్లల్ని బెదిరిస్తున్నారు,
నా పిల్లలది, నా బాబుది ఒకటి ఆడియో రికార్డ్ ఒకటి విడుదల చేశాడండి. హాస్పిటల్లో మదర్ చావు బతుకుల్లో ఉండగా కాల్స్ చేసి కంటిన్యూగా మీ అమ్మ ఎక్కడుంది, ఏం చేస్తున్నావు, ఎక్కడుంది, ఏం చేస్తుందంటే ఏ బిడ్డైనా ఏమంటాడు? టాబ్లెట్స్ వేసుకునింది, హాస్పిటల్లో ఉంది. ఎందుకు వేసుకునింది అంటే అప్పులోళ్ళు వచ్చారు. ఇది నిజం, అప్పులోళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారు అప్పులోళ్ళు? నీకు ఇచ్చిన అప్పుల వాళ్ళు, నీకు తీర్చిన అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి కూర్చొని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నాకు. వాళ్ళల్లో ఒక అమ్మాయి ఇంటికి వచ్చి నువ్వు ఇచ్చేదాకా ఎల్ఎన్ లక్ష్మి, కిరణ్ రాయల్ రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది, ఎన్నెన్నో చేస్తుంది. ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఎదిగిన పిల్లలు ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. అలాంటి స్థాయిలో నేను ఉన్నంగా ఈ డెసిషన్ తీసుకున్నాను. ఇంకా నా వల్ల కాదు, ఇతనికి చేయించిన అప్పులన్నీ నాకు తలకు చుట్టుకున్నాయి, నా వల్ల కాదు, ఇంకా నేను చనిపోయాకన్నా ఆ డబ్బులు నా బిడ్డకి చెందుతాయి, నా బిడ్డలకి అనే ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ తీసుకొని ఆ వీడియో అనేది నేను రిలీజ్ చేశాను. ఆ టైంలో బాబు కాల్ చేసి వేరే వేరే సందర్భంలో మాట్లాడింది. మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఏదో ఏఐ ఎఫెక్ట్స్ ఏదో చెప్పారు. ఆ ఎఫెక్ట్స్ యూస్ చేసి అన్నీ జాయిన్ చేసి నా బిడ్డని మా అమ్మ కావాలని చేసింది, మా అమ్మ చేసింది తప్పే అని చెప్పి అతను చెప్పాడు. ఏ బిడ్డైనా కూడా మా అమ్మ చేసింది తప్పు అని చెప్పి చెప్తారా? కిరణ్ని ఇప్పుడు అంత సన్నిహితంగా కిరణ్తో మా బాబు ఉన్నాడు. మీరు ఫోటోలు చూశారు, బర్త్డే పార్టీ కిరణ్ రావడము అన్నీ చూస్తున్నారు. అలా ఉండే ఒక వ్యక్తితో అలా చెప్తారా? నేను ఎవ్వరికి ఏం చేయలేదండి. నాకు ఎవరు కూడా నాకు తెలియదండి. యాక్చువల్గా నాకు ఎవరు తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీడియా వాళ్ళు ఇంటికి వస్తున్నారు, మాట్లాడుతున్నాను తప్ప నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే జస్ట్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇచ్చేసి వచ్చానండి, అంతే. కిరణ్ చెయ్యట్లేదండి, వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ చేపించి వద్దు లక్ష్మి, అతనికి కొంచెం టైం ఇవ్వు అని చెప్పి అడిగిపిస్తున్నారండి. కానీ నేనైతే టైం ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే అతను చేస్తున్న ప్రచారం మామూలు కాదు. ఇప్పుడు నేను ఎవరు ఏ ఉమెన్ కూడా ఇలా వచ్చి ఓపెన్గా బయట వచ్చి కూర్చొని మాట్లాడే విషయాలు కావు ఇవి. ఎందుకంటే నేను అంత సఫర్ అయ్యాను, నా పిల్లలకి నేను లైఫ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నాను. నేను మానస ఎక్కడుందో నాకు తెలియదండి. ఇంకొక అమ్మాయిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదండి, ఎందుకంటే అది ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి స్వతహాగా ఆ అమ్మాయి రావాలి, కానీ నా ఇది కాదండి. అలా మనం పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారండి, ఒకరిద్దరు కాదు కదా, ఎంతో మంది ఉంటారు పేర్లు చెప్పుకుంటా పోతే. నగిరి అరెస్ట్ తర్వాత అండి. లేదండి, నాకు పార్టీలకు ఎటువంటి సంబంధము లేదు. అతన్ని నగిరికి అరెస్ట్ చేసినప్పుడు మాత్రం నేను వెళ్ళానండి. లేదండి, నాతో ఎవ్వరు కానీ మాట్లాడలేదు. నేను ఇప్పుడు అదే సార్ చెప్పింది. నేను ఇప్పుడు అన్నీ చూపించి ఇంకా కూడా అతను మంచివాడు అని చెప్పి ట్రోల్స్ పోతున్నాయంట. ఓట్ ఫర్ కిరణ్ రాయల్ జేఎస్పీ సంథింగ్ ట్రోల్స్ పోతున్నాయంట. ఇవన్నీ చూసి కూడా ఇంకా ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ వాళ్ళే కదండి, అందరూ ఈక్వలే. ఒక ఉమెన్, ఒక తల్లిగా నేను బయట వచ్చి పోరాడుతుంటే వాళ్ళు నెగిటివిటీ చేసి అందులో ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటే నేను అలా ఎవరికి చెప్పలేనండి. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నాకు అలా ఉంటే ఓట్ ఫర్ లక్ష్మి అని చెప్పి చెప్తారేమో అందరూ. నాకు అలా ఎవరు లేరు, నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూసారు లేదో, నా పిల్లల్ని కూడా నేను తీసుకొని రాలేదు, నేను వాళ్ళు ఫోకస్ చేయాలనుకోవట్లేదు. నేను చెప్తున్నాను కదా, మనీ ట్రాన్సాక్షన్ 1 lakh rupees కేసు అండి, సైబర్ కేసు. 1 lakh rupees అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను. ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి, జైపూర్ కేసు అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడంటే నా పిల్లలతో
ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన, వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు. అతని బెదిరింపులకైతే నేను భయపడినండి. ఎందుకంటే న్యాయం నా వైపు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోసపోయింది నేను, మోసం చేసిన అతను భయపడాలి, మోసపోయింది నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు వచ్చినా, ఏ పోలీసులు వచ్చినా నేను సమాధానం చెప్పగలను. దానికి తగిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించింది, వినిపించింది 1, 2 చాలా తక్కువైనవి. నేను అన్నీ రిలీజ్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా అతని వెనకాల నిలబడరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు పార్టీకి దూరంగా ఉండమని. ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఇంకా రియల్వి నేను రిలీజ్ చేశానంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేది కాకుండా అతన్ని నిజంగా ఆయన ఒక సోదరికి హెల్ప్ చేయాలంటే అతనే డైరెక్ట్గా పనిష్ కూడా చేసే అటువంటి దారుణమైన ఇవి నా దగ్గర ఉన్నాయండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, అవును. ఆ కంప్లైంట్ పైన పోలీసులు ఏమన్నారు? ఇంతకీ ఆ పోలీసులు కూడా అంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, కూటమి గవర్నమెంటే ఉందండి. అయినా నాకు పోలీసుల పైన నమ్మకం ఉంది. ఎందుకంటే పోలీస్ అనేవాళ్ళు ఏ కూటమి ఉన్నా ఎవరున్నా ప్రజల కోసం నిలబడతారు, ప్రజల కోసం చెయ్యాలి. ఎవరైనా కానివ్వండి. ఈ కూటమి ఇప్పుడు అతను జనసేనలో ఉన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అతనికి సపోర్ట్ ఇస్తున్నాడా అంటే లేదు. నిన్న అతన్ని తీసేశారు. కానీ నేను అడుగుతున్నది ఏమంటే నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్గా ఎవరు నిలబడలేదు అని నేను అడుగుతున్నాను. అతను ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నా ఇంకా జైన సైనికులు, వీర మహిళలు అతనికే సపోర్ట్ చేస్తూ అతనికి ట్రోల్ చేస్తున్నారు. ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది నాకు తెలియదండి. నాకు ఇంకా నేను డబ్బులు తీసుకొని వచ్చాను అని చెప్పడం మాత్రం దారుణంగా నేను ఖండిస్తున్నానండి ఈ విషయం. అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మీరెడ్డి. మీరు 2 రోజులుగా చూస్తున్నారు, అన్ని ట్రోల్స్ వస్తున్నాయి. నేను చేసిన ఒకే ఒక వీడియో మాత్రం నేను పోస్ట్ చేశానండి. అది నేను చనిపోవాలని డెసిషన్ తీసుకొని నా పిల్లల కన్నా ఆ కిరణ్ రాయల్ నన్ను మోసం చేసి తీసుకున్న డబ్బులు చెందుతాయనే ఉద్దేశంతో సూసైడ్ వీడియో పెట్టి నేను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాను. కానీ ఆ భగవంతుడు నాకు ఆ అదృష్టం కూడా ఇవ్వలేదు. నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేను చూస్తున్నానండి, కిరణ్ రాయల్ ఏవైతే ఆరోపణలు నా పైన చేస్తున్నాడో అతను ఏ ధైర్యం చూసుకొని అలా మాట్లాడాడు అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అతను ఏదైతే వీడియోలు చూపెట్టి రికార్డ్స్ మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర తీపించుకున్న వీడియోస్ అన్నీ, అతను నన్ను బెదిరించి తీపించుకున్న వీడియోస్ అనడానికి సాక్ష్యాలు కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. నేను నా పిల్లల్ని బయట వస్తే చంపేస్తాను, రోడ్లో రారా అని బెదిరించే స్థాయికి అతను దిగజారాడు. అతను నేచర్ ఏమంటే అండి, నేను డబ్బులు ఉన్నంత వరకు ఏ అమ్మాయినన్నా ఒక రాణిలాగా చూస్తాడు. డబ్బులు అయిపోయింది అమ్మాయి దగ్గర అంటే కారణాలు వెతుక్కొని ఏది చూసి అమ్మాయిని వదిలేయాలి అని వెతుక్కొని ఆ అమ్మాయిని ఘోరంగా మోసం చేసి నాశనం చేసి వదులుతాడు. ఇక్కడ నాశనం అయ్యేది అందరి దృష్టిలో ఒక అమ్మాయి కాదండి, ఒక కుటుంబం. ఈరోజు ఒక వీడియో ఏదైతే వచ్చిందో, నేను చైన్ వేస్తుండగా వచ్చిన వీడియో, అది ఏదో ఎఫెక్ట్స్ తీసిన వీడియో అని చెప్పి నేను కాదందులో ఉండేది అని మాట్లాడుతున్నాడు. అలాంటి టెక్నాలజీ వాడాల్సిన అవసరం నాకు లేదు, అంతగా నాకు తెలియదు. మీరు చూసినట్టయితే ఈరోజు నేను ప్రెస్ క్లబ్ నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా ఎన్నో అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు క్యాష్ తీసుకుంటే ఎవరైతే మీడియా ముందుకు రారు అని. క్యాష్ తీసుకోవాల్సిన అవసరం నాకేముందండి? నేను నా 1,20 లక్షల కోసం నేను పోరాడుతున్నాను. నేను నా 25 సవర్ల బంగారు కోసం నేను పోరాడుతున్నాను. ఇవి మీరు కేవలం బంగారు డబ్బులు అనుకుంటున్నారు. ఇది నా పిల్లల భవిష్యత్తు. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను. నేను ఈరోజు అతను మాట్లాడాడు కిలాడి లేడీ, అందుకని మేము 2013 నుంచి మా పక్కనున్నారు, చిట్లు వేశారు చుట్టుపక్కల అని. మీరు ఎవరైనా సరే
మీడియా పరంగా కానీ పోలీసుల పరంగా కానీ ఎవరైనా కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేశారంటే అది యాక్చువల్గా మా అమ్మగారి ఇల్లు. అక్కడ చీటీలు అలాంటివి ఏమీ లేవు. మా నాన్న రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత కిరణ్ రాయల్ అక్కడ ఇల్లు కట్టాడు. అలా అతనితో నాకు పరిచయం అయింది. అతను మాయ మాటలకు నేను మోసపోయాను. నేను తేరుకునేసరికి నా చేతిలో ఏమీ లేకుండా పోయింది. ఈరోజు అతను నన్ను ఎన్నో విధాలుగా నా పైన కేసులున్నాయి కిలాడి లేడీ అంటున్నాడు. కేసులు ఉండడానికి కారణం, కేసులు ఉన్నది వాస్తవం అండి, నేను చెప్తున్నాను. ఆ కేసులు ఎందుకున్నాయంటే అతనికి నేను చేసిన ట్రాన్సాక్షన్ వల్ల, అతను నాకు చేసిన మనీ ట్రాన్సాక్షన్ వల్ల 1,00,000 రూపాయలు అతని మనిషికి నా అకౌంట్ నుంచి వెళ్ళిన దానివల్ల అది కేసు అయింది. ఆ కేసులో ఉండేవాళ్ళు నాతో పాటు ఉన్న అతను కిరణ్ రాయల్ అనే వ్యక్తి దగ్గర పనిచేసే ఒక అబ్బాయి. అతను కూడా జనసేనకి ఇంతకుముందు వర్క్ చేశాడు. ఆ అబ్బాయి ఈరోజు ఆ అబ్బాయిని కూడా మ్యానిపులేట్ చేశాడు డబ్బులు ఇచ్చి. ఎన్ని చేసినా నిజం అనేది ఎప్పటికన్నా బయట రావాలి. కాబట్టి నేను ఈరోజు మీకు చాలా చెప్పాలనుకుంటున్నాను నా వేదన. ఎందుకంటే ఒక అమ్మాయి బయట వచ్చి ఇలా చెప్పడం అనేది కుటుంబాలకు అందరికీ పరువు పోయిన ఇది నేను ఫేస్ చేశాను. ఎందుకంటే నాకు ఉన్న 2-3 కూడా నన్ను బ్లాక్ చేశారు. ఎందుకంటే నేను అందరు పరువు తీశాను అని వాళ్ళ ఉద్దేశంతో నన్ను బ్లాక్ చేయడం అనేది జరిగింది. అయినా పర్లేదు, ఎందుకంటే నా ఆపదలో నాకు ఎవరూ తోడు నిలబడలేదు. నా బిడ్డకి సర్జరీ అని చెప్పి కిరణ్ రాయల్కి నేను ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి ఎమర్జెన్సీ అంటే నానా మాటలు మాట్లాడి నా ఎంటీ చెక్ తీసుకొని 1,00,000 రూపీ నాకు ఇచ్చాడు. ఇది ఎప్పుడంటే 1.5 month బిఫోర్. ఎంటీ చెక్, అది కూడా నేను ఎంటీ చెక్ ఇవ్వను అంటే లేదు ఎంటీ చెక్ కావాలి అని చెప్పి తీసుకున్నాడు. దానికి సాక్ష్యం అతనితో ఉండే వ్యక్తులే సాక్ష్యాలు, మా ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్. ఆ తర్వాత అతను కాల్ చేసి నన్ను బెదిరించి చాలా అమానుషమైన మాటలు మాట్లాడి ఇంటికి వస్తున్నాను, ఎవరిని పిలుచుకుంటావో పిలుచుకో, ఏం చేస్తావో చేసుకో అని చెప్పి బెదిరించి అరగంటలో మా ఇంటికి వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. కొట్టి అక్కడ మిద్ది పైన కెమెరా లేదు కాబట్టి ఆ ఫుటేజ్